and welcome to my YouTube channel Story Time for You. Before going to the video, I would like to request you to please follow, share and subscribe my channel. సో ఈరోజు వీడియోలో మనము సిలబుల్స్ చూద్దాం. సో సిలబుల్స్ అనగానే మనకి ఏంటిదో అని చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా వర్డ్. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు ఇది యాక్చువల్గా మనం ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సిలబుల్ అని అడగలేదు అని మనకి అనిపిస్తుంది. ఓకే, బట్ ఈ సిలబుల్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం స్పెల్లింగ్స్ ఈజీగా నేర్చుకోవడానికి, ఈజీగా చదవడానికి, ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉండడానికి, మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి, ఎక్కడ మనం వర్డ్ని స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయొద్దు, అండ్ ఒక వర్డ్లో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అనే దాన్ని మనకి సిలబుల్ అనేది నేర్పిస్తుంది. ఓకే, సో యాక్చువల్గా సిలబుల్ అనేది ఏంటిది అంటే, ఈ సిలబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ వర్డ్ దట్ కంటైన్స్ 1 యూనిట్ ఆఫ్ వర్బల్ సౌండ్. ఒక్క వర్డ్లో మనకి ఎన్నిసార్లు వర్బల్ సౌండ్ అనేది వస్తుంది. ఓకే, ఒక వర్డ్లో మనకి ఎన్నిసార్లు వర్బల్ సౌండ్ అనేది వస్తుంది, దాన్ని మనం సిలబుల్ అంటాం. ఓకే, సో దాని యూజెస్ ఏంటిది అని అంటే, నేను అందాక ఆల్రెడీ చెప్పిన ప్రొనౌన్సియేషన్ మనం కరెక్ట్గా చేయొచ్చు, డిఫికల్ట్ వర్డ్స్ని కూడా మనము ఈజీగా చదవచ్చు. సో ఈ సిలబుల్స్ మనకి ఏంటిది అని తెలిస్తే మన స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ మనం వర్డ్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయొద్దు అనేది కూడా మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ కొన్ని రాసిన, సో అవి ఏంటివో చూడండి. యాక్చువల్గా ఇందులో మనకి 1 syllable, 2 syllables, 3 syllables, 4 syllable వర్డ్ కూడా ఉంటుంది అనమాట. సో వర్డ్ని ఎలా స్ప్లిట్ చేయాలి అనేది మనకి సిలబుల్స్ అనేవి నేర్పిస్తుంది. సో ఇక్కడ చూడండి, క్యాట్. ఓకే, సో ఇది క్యాట్ ఎందుకు అని అంటే, ఇక్కడ మనకి ఎన్ని వవల్స్ వచ్చినాయో మనం చూసుకోవాలి. సో CAT క్యాట్, మనకి వవల్స్ ఎన్ని యాక్చువల్గా AEIOU 5 వవల్స్ మనకు ఉంటాయి. ఓకే, AEIOU ఇవి షార్ట్ వవల్స్ అనమాట. సో మనకి లాంగ్ వవల్స్ కూడా ఉంటాయి, షార్ట్ వవల్స్ కూడా ఉంటాయి. దాన్ని మనం ప్రొనౌన్సియేషన్లో మనకు తెలుస్తుంది. ఓకే, సో డబుల్ వవల్స్ మనకి వచ్చినప్పుడు, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ EA. ఓకే, రెండు ఎట్ ఏ టైం వచ్చినాయి, దాన్ని మనం ఈగానే పలుకుతాం, దాన్ని లాంగ్ వవల్ అంటాం. ఓకే, సో AEIOU మనకి లాంగ్ వవల్స్ అనమాట, AEIOU. ఓకే, సో షార్ట్ వవల్ ఏంటిది అంటే, మనం ఏని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఓకే, ఈని అ. ఓకే, సో ఐని ఈ, ఓని ఓ, యూని అ, ఇలా మనం షార్ట్ వవల్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇది లాంగ్ వవలే అనమాట. అయితే ఇక్కడ మనకి CAT క్యాట్ అంటున్నాం. సో మనం క్యాట్ అంటే ఏని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఓకే. సో ఇక్కడ మనకి ఈ వర్డ్ని మనం స్ప్లిట్ చేయలేము. సో ఇది సింగిల్ సిలబుల్ వర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, యాపిల్. సో ఇక్కడ నేను ఎక్కడైతే ఇక్కడ స్లాష్ వేసినా అది మనకి స్ప్లిట్ అయినట్టు అర్థం అనమాట. సో నేను ఇక్కడ స్లాష్ వేసిన కదా, అక్కడ మనం ఈ యాపిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. సో అందుకని ఇది 2 syllable వర్డ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, APP యాప్, LE ఇలా అనలేము. సో AP యాప్, ఓకే, PLE పిల్. సో ఇది PLEని మనం ఎందుకు డివైడ్ చేయాలి, APPని డివైడ్ చేసి LEని సపరేట్గా రాయొచ్చు కదా అని అంటే, యాక్చువల్గా మనకి చాలా టైప్స్ ఆఫ్ సిలబుల్స్ అనేటివి ఉన్నాయి అనమాట. సో హమ్మింగ్ సిలబుల్, ఓకే, క్లోజ్డ్ సిలబుల్, ఓపెన్ సిలబుల్, LE సిలబుల్ వర్డ్స్, ఇలాంటివి మనకి కొన్ని ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ LE అనే వర్డ్తోని ఎప్పుడు ఎండ్ అయినా సరే మనము లాస్ట్ నుంచి 3 letters కౌంట్ చేసుకొని అక్కడ స్లాష్ అనేది వేసుకోవాలి. ఓకే, సో శాంపుల్, యాంపుల్, మేపుల్, యాపిల్ ఇలాంటి వర్డ్కి మనము లాస్ట్ నుంచి 3 words కౌంట్ చేసుకోవాలి. ELP కౌంట్ చేసుకున్న తర్వాత స్లాష్ వేసుకోవాలి. సో మనకు అక్కడ ఎన్ని వర్డ్స్గా డివైడ్ అవుతుంది, ఎన్ని పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది ఆ వర్డ్ అనేది చూసుకొని, అది మనము సింగిల్ సిలబులా లేకపోతే డబుల్ సిలబుల్ వర్డ్ మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కంప్యూటర్. ఓకే, సో ఇది నేను 3 syllable వర్డ్ లాగా నేను డివైడ్ చేసిన. ఎందుకు అని అంటే, ఇక్కడ చూడండి, కామ్ అంటే ఓ వచ్చింది, ఇక్కడ PU ఒక వవల్ వచ్చింది, ఇక్కడ TER ఇక్కడ ఒక వవల్ వచ్చింది. సో 3 వవల్స్ వచ్చినాయి. సో మనం 3 వవల్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసినాం ఇక్కడ. సో ఇక్కడ దీన్ని 3 syllable వర్డ్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది 4 syllable వర్డ్ అనమాట. సో 4 syllable వర్డ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్లాష్ వేసిన దగ్గర ఇది స్ప్లిట్ అవుతుంది, ఇన్, డి, పెన్, డెన్స్. ఓకే, సో ఒకటే వర్డ్లో 2 times ఈ వచ్చింది కాబట్టి అది మనం సింగిల్ వర్డ్గానే తీసుకుంటాము.
ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ డబల్ ఈ వచ్చింది కాబట్టి మనం దీన్ని సింగిల్ గానే తీసుకుంటాం. సో దీన్ని మనము 4 syllable వర్డ్ గా మనం అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ అన్నమాట. మనము హమ్మింగ్ సిలబుల్స్ అని చెప్పుకున్నాం కదా. సో హమ్మింగ్ సిలబుల్స్ ఏంటివి అని అంటే, ఒకసారి మనము క్యాట్ అంటున్నాం కదా, దీన్ని లోపల హమ్ చేసి చూద్దాం. ఓకే, మనం అంటే దీన్ని 2 syllable వర్డ్స్ అని ఎలా గుర్తుపట్టాలి, 3 syllable వర్డ్స్ అని మనం ఎలా గుర్తుపట్టాలి అని అనుకుంటే, మనకి ఇలా స్ప్లిట్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం దీన్ని హమ్ చేసి చూద్దాం. సో మనం ఎన్నిసార్లు అయితే హమ్ చేస్తామో అన్ని సిలబుల్ వర్డ్స్ అనమాట ఇది. సో క్యాట్ అంటున్నాం, ఒకటేసారి అంటున్నాం. యాపిల్, పిల్, 2 syllable వర్డ్స్. కంప్యూటర్, సో 3 times నేను హమ్ చేస్తున్నా కాబట్టి 3 syllable వర్డ్స్. చూడండి, ఇండిపెండెన్స్, 4 syllable వర్డ్స్. సో చిన్న లాజిక్ అనమాట ఇది. సో ఈ సిలబుల్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా అడగలేదు. జస్ట్ ఇది మనం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేయడానికి, స్పెల్లింగ్స్ అనేటివి ఈజీగా కరెక్ట్గా చదవడానికి, మన స్పీకింగ్ స్కిల్స్ కరెక్ట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనము ఈ సిలబుల్స్ అనేవి తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ద సిలబుల్స్. I hope you understand. For more videos, please like, share and subscribe my channel.